హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా వారి వార్డ్రోబ్ టూర్ అయితే చేస్తున్నానండి. ఇది నేను మా వారి వార్డ్రోబ్ను ఎలా సర్దుకుంటాను, ఎన్ని రోజులకు ఒకసారి సర్దుకుంటాను అంటే 2 వీక్స్ ఒకసారి అయితే కంపల్సరీ అయితే సర్దుకుంటానండి. వాటిని సర్దుకోవడానికి ఎలా అంటే అలా పడితే అలా క్లమ్జీగా లేకోకుండా నేనైతే ఆన్లైన్లో సెర్చ్ చేసి నేను మీకు చూపిస్తున్న స్టోరేజ్ బాక్స్ ఎలా అయితే తీసుకునేది సెట్ ఆఫ్ 4 అయితే వచ్చాయండి. క్వాలిటీ అందుకు చాలా బాగుందని దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ఆర్గనైజర్స్ చాలా బాగున్నాయి, మనకు చాలా యూజ్ కూడా అవుతాయి. ఎందుకంటే మనకు ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు. మన గూడు అంటే మన సెల్ఫ్ సైజుని బట్టించి మనము సెలెక్ట్ చేసుకొని వాటిని మనము ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ వీడియోలో నేను ఎలా సర్దుకున్నాను, కొన్ని టిప్స్ కూడా అయితే మీకు షేర్ చేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ మా వారి వార్డ్రోబ్ చూడండి ఎలా ఉందో. చూడండి ఇలా అయితే ఉందండి. మీ వాళ్ళు కూడా ఇంతేనా రోజు? మీ ఇళ్ళల్లో కూడా ఇంతేనా? మా వారు చూడండి ఇలా అయితే చేస్తారు. నేనైతే సాకులోళ్ళు అయితే వచ్చారండి. వాళ్ళు 2 వీక్స్ ఒకసారి వస్తారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు మా ఆయన వార్డ్రోబ్ జోలికైతే నేను వెళ్ళానండి. 2 వీక్స్ ఒకసారి ఇలా చాకులోళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీ అయితే నీట్గా సర్దుకుంటాను. తర్వాత 2 వీక్స్ తర్వాత చూస్తే ఇలా అయితే ఉందండి. మరి క్లమ్జీగా లేకుండా ఒకలాగన్నా ఉందండి. ఎందుకంటే ఈ ఆర్గనైజర్ సెట్ చేసుకోవడం వలన ఇంకా మనము కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళైతే ఇంకా నీట్గా మంచి మంచి ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి ఆన్లైన్లో. చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ ఆర్గనైజర్స్ అయితే ఉన్నాయి. మేము ఇంతకుముందు కట్టించుకునే ఇల్లు కాబట్టి దాని వార్డ్రోబ్ కొలతను పట్టించి కొన్ని అయితే నాకు సెట్ అయ్యాయండి. మీకు ఐడియా కోసం ఇంకా కొన్ని అయితే చూపిస్తాను. అండ్ వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెడతానండి. ఈ సొక్కాలకు షర్ట్స్ ఉన్నాయి చూడండి. ఈ షర్ట్స్ కూడా మంచి ఆర్గనైజర్స్ ఉన్నాయండి. కాకపోతే నా ర్యాక్లో అయితే పడడం లేదండి. మీకు ఐడియా కోసం పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. అలాంటివి పెట్టుకుంటే ఇంకా మనకు నీట్గా ఏ సొక్క కావాలంటే ఆ సొక్క మనము ఇలా తీసుకుంటే వచ్చేస్తాయండి. క్లమ్జీగా అనేది లేకుండా ఉంటుంది. కానీ నా గూడు లెంత్కు అవి సెట్ కాలేదండి. అందుకనేసి నేను తీసుకోకుండా ఇలా అయితే పెట్టాను. ప్రతి సెల్ఫ్లోని ఒక సెల్ఫ్ లైన్ అయితే కంపల్సరీ వేస్తానండి. ఫస్ట్ ఓపెన్ చేస్తానే మా ఆయన ర్యాకులో ఫస్ట్ పైన పాయింట్లు ఉంటాయండి. తర్వాత సెకండ్లో వచ్చేసి మా ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి గంజి సొక్కాలు, మామూలు షర్ట్స్ అవి ఉంటాయండి. గంజి షర్ట్స్, మామూలు షర్ట్స్ ఉంటాయి. గంజి షర్ట్స్ అయితే ఇలా సర్దుకున్నానండి. మామూలువన్నీ మామూలుగా నీట్గా ఐరన్ చేసుకొని వచ్చారండి. అందుకని నిలబెట్టారు. మీకు గూట్లో అదే షెల్ఫ్లో కనిపిస్తున్న స్టోరేజ్ కంటైనర్ ఉంది చూడండి. అది వచ్చేసి ఆ డబ్బాలో ఏంటంటే పేపర్లు రోజు వస్తానే జోబులో ఉన్న డబ్బులు అట్లా ఈజీగా పెట్టుకునేదానికి, ఈజీగా తీసుకునేదానికి ఈజీగా ఉంటుందనేసి ఒక స్టోరేజ్ అయితే అక్కడ పెట్టానండి. అది చాలా బాగుంటుంది. అది వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. దానికి సంబంధించిన లింక్స్ కూడా ఉంటే కింద వదిలేస్తాను. అది వచ్చేసి మల్టీపర్పస్ యూజ్గా కూడా మనము యూజ్ చేయొచ్చునండి. సెట్ ఆఫ్ 2 వచ్చాయి. ఒకటి వచ్చేసి నేను మా హస్బెండ్ ర్యాక్లో పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి నా కిచెన్లో పోపుల డబ్బా పెట్టుకునేదానికి కంఫర్ట్గా ఉంటుందనేసి ఇంకొకటి కిచెన్లో అయితే వాడుతున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి కింది ర్యాక్స్ అండి. వీటిలో స్టోరేజ్ బాక్సులు అయితే పెట్టాను. ఫస్ట్ సెల్ఫ్లో వచ్చేసి 3 అయితే పట్టాయండి. నెక్స్ట్ది 4ది వచ్చేసి కింద అయితే పెట్టాను. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి టీ షర్ట్స్ అయితే నేను సదురుకున్నానండి. టీ షర్ట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. మా ఆయన బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఏమన్నా అంటే ఎప్పుడు మన ఆడవాళ్ళ మీదనే మీకే డ్రెస్సులు ఎక్కువ ఉన్నాయి, చీరలు ఎక్కువ ఉన్నాయి, బీరువాళ్ళలో ఉన్నాయి, ఎప్పుడు మన ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు కదండి. ఈ మధ్య కాలంలో మగవాళ్ళకు కూడా ఏమీ తక్కువ లేవండి. ఫుల్ మనకు పోటీగానే తీసుకుంటున్నారు. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ దాంతో షార్ట్స్ అయితే పెట్టాను. నెక్స్ట్ దాంతో లాంగు నైట్ ప్యాంట్లు అయితే అరేంజ్ చేశానండి. దీనివల్ల అడుగుంటే మధ్యలోటి అలా లాక్కుండా పిక్కుండా పైన ఏది ఉంటే అది ఈజీగా అయితే తీసుకునేదానికి వీలుగా ఉంటుందని నేను ఈ స్టోరేజ్ బాక్స్లో అయితే తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఈ బాక్స్లో వచ్చేసి అప్పుడప్పుడు గుడికి వెళ్తాం కాబట్టి పట్టు వస్త్రాలు, పంచెలు, లుంగీలు అలాంటివి అయితే, నెక్స్ట్ వచ్చేసి రెయిన్ కోటు అండ్
చలి కోటు అనేటివి అయితే ఇక్కడే నేను పెట్టాను, సీజన్కి తగ్గట్టు వాడుతుంటాడు అనేసి. తర్వాత వచ్చేసి మా ఆయన వాడే బనియన్స్, తర్వాత టవల్స్. కొంచెం లాస్ట్లో కొంచెం మెస్సీగా ఉంది, దాని అయితే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఏదో పేపర్స్ అన్నీ ఉంటే ఒక జిబ్లాక్ కవర్లో వేసేసి లాస్ట్లో అయితే నేను తోసేసాను. సో మా ఆయన వార్డ్రోబ్ అయితే నేను ఇలా సదురుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా మరొకసారి అయితే లుక్ వేయండి, నేను ఎలా ఉన్నంత ప్లేస్లోనే ఎంత బాగా అరేంజ్ చేసుకున్నానండి. ఇది మరొకసారి మీరు చూసేసేయండి. ఉన్న ప్లేస్లోనే ఏవైతే మనకు సెట్ అవుతాయో దాన్ని బట్టి మనకు ఆన్లైన్ సెర్చ్ చేసి బోలెడని ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సో దట్స్ అబౌట్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకూడదండి. ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియోస్ పెడుతున్నా కూడా చాలామంది అయితే అస్సలు చూడడం లేదండి. ప్లీజ్ అండి చూసి నా వీడియోస్ని చూసి మంచిగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. అట్లీస్ట్ వాళ్ళు చూసినా కూడా నాకు వ్యూస్ అనేది పెరుగుతాయి కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.